ఈ సమావేశంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు కూడా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. అసీం మునీర్ సభలో ఐడిఎఫ్ అధికారులకు ఏం పని అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రెండోసారి వాషింగ్టన్లో పర్యటించిన అసీం మునీర్ అమెరికా రాజకీయ నేతలు, సైనిక అధికారులతో భేటీలు నిర్వహించారు. భారత్ పాక్ మధ్య సాయుధ ఘర్షణ నెలకొన్న సమయంలో గతంలోనూ అసీం మునీర్ వైట్ హౌస్ విందులో పాల్గొన్నారు. తాజాగా భారత్ అమెరికా మధ్య సుంకాల యుద్ధం నెలకొన్న సమయంలో మరోసారి మునీర్ అమెరికాలో పర్యటిస్తా ఉన్నాడు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ విషయంలో అమెరికా వైఖరిలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పుకు రెండు కారణాలున్నాయి. బైసరన్ మారణకాండ తర్వాత భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. తన పెంపుడు కుక్క దాహంతో అలమటించుడు అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. భారత గగనతలాన్ని సైతం నిషేధించింది. దీంతో పాకిస్తాన్ విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే సుమారు 126 కోట్ల నష్టం వాటిల్లినట్టు మార్కెట్ వర్గాలు అంచనా కూడా వేసినాయి. దిగుమతి ఎగుమతులను, రవాణా మార్గాలను నిషేధించింది. దీంతో పాకిస్తాన్ మార్కెట్ అతలాకుతలమవుతున్నది. భారత విదేశాంగ విధానం అమెరికా కనుసన్నల్లో ఉండాలనేది వైట్ హౌస్ వైఖరి. కానీ అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం స్వతంత్ర వైఖరిని కాపాడుకుంటూ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల విషయంలో నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా నిదాన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇది అమెరికాకు గిట్టలేదు. ఇక రెండో కారణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యాతో చమురు కొనుగోలు చేసుడు అగ్రరాజ్యానికి ఇష్టం లేదు. తాను ఖరారు చేసిన ప్రమాణాల ప్రకారమే భారత విదేశాంగ విధానం రూపొందాలని, ద్వైపాక్షిక వాణిజ్య బంధాలను నేర్పాలన్నది అమెరికా ఆధిపత్య భావన. దశాబ్దాలుగా దీన్నే భారత్ కూడా అమలు చేస్తూ, అనుసరిస్తూ వస్తూ ఉన్నది. ఇటీవలి కాలంలో విదేశాంగ విధానంలో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది.